మనకి పవర్లూమ్ మగ్గం నేసేటప్పుడు ఒకసారి ఏమవుతుంటుందంటే మనకి పండ్ల చక్రం అనేది మనకు బాగా నీట్గా లాగుతుంటుంది. కానీ మనకి ఈ చక్రాలు అనేది తిరక్కోకుండా మనకు ఇదొకటి లాగుతుంటుంది అనమాట. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలనేది మనం తెలుసుకుందాం. చూడండి, ఎప్పుడన్నా కానీ మనకు ఈ చక్రం అనేది తిరుగుతుంటుంది, కానీ ఈ పండ్ల చక్రం అనేది తిప్పుకోకుండా మనకి ధోని అనేది తిరగదనమాట. ఈ చక్రం అనేది తిరక్కోకుండా అలాగే నిలబడిపోతుంటుంది. అలా అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ పండ్ల చక్రానికి మనకు గ్యాప్ లేకోకుండా బాగా నీట్గా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనకు ఈ చక్రం తిరగలేదంటే మనకి ఇక్కడే చూసుకోవాలన్నమాట. మనకి దీనికి గ్యాప్ పడతానే మనకి చక్రం అనేది తిరక్కోకుండా అయిపోతుంది అనమాట. ఎలా అవుతుందంటే మనకి ఇక్కడ మనం ఈ నట్ అనేది బిగించేసింటారు. చూడండి, ఇక్కడ ఈ చక్రం అనేది బాగా నీట్గా ఇక్కడ గట్టిగా మనకి చక్రం అనేది గ్యాప్ రాకోకుండా బాగా బిగించేసింటారు. ఇది ఒకసారి మనకి ఏమవుతుంటుందంటే ఈ లూజ్ అయిపోయి కొంచెం వెనక్కి అనేది వచ్చేస్తుంటుంది అనమాట. కొంచెం వెనక్కి వస్తే ఏమవుతుందంటే మనకి ఈ పండ్ల చక్రానికి గ్యాప్ అనేది పడిపోయి ఈ చక్రం ఒకటి తిరుగుతూ ఉంటుంది, కానీ మనకి ఈ చక్రం అనేది తిరగదనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మీరు వెంటనే ఏం చేస్తారంటే మనం ఈ నట్ అనేది కొంచెం లూజ్ చేసుకొని మనం లోపలికి ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకొని మనకి దీనికి గ్యాప్ లేకోకుండా చూసుకోవాలన్నమాట. అంటే మీరు ఇక్కడ వచ్చి చూస్తే ఇట్లా మనకు కనిపిస్తుంది. చూడండి, మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఎక్కువ ఒత్తినామంటే మనకి తిరిగేటప్పుడు ఇట్లా మనం ముందరికి వెనక్కి తిప్పుకుంటూ ఉంటాం కదా, ఇలా తిప్పాలనుకుంటే మనకు ఏమవుతుందంటే చాలా టైట్గా మనకు గట్టిగా కరుచుకుంటుంది అనమాట. అలా కాకోకుండా చూడండి, ఇప్పుడు ఎలా కనిపిస్తుందో ఇలా నీట్గా ఉండాలన్నమాట. ఇలా ఉంటే ఏమవుతుందంటే మనకు ఈ చక్రం అనేది తిప్పుతూ ఉంటుంది. ఇలా చూడండి, చిన్నగా మనకు మొత్తం అన్ని 3 చక్రాలు మనకు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ గ్యాప్ పడిపోయిందంటే మనకి ఇదొకటి తిరుగుతూ ఉంటుంది, కానీ మనకి ఈ చక్రాలు అనేది తిరగవు. అప్పుడు మీరు ఈ నట్ అనేది లూజ్ చేసుకొని ఇలా సోనర్ తీసుకొని దీనికి సరిపోయే సోనర్ తీసుకొని మీరు ఇలా లూజ్ చేసినారంటే చాలా టైట్గా ఉంటుంది. మీరు పట్టుకొని బాగా జాగ్రత్తగా పట్టుకొని మీరు బియ్యండి అనమాట. ఇలా మనకు లూజ్ అవుతుంది. ఈ నట్టు లూజ్ అయితే ఏమవుతుందంటే ఇట్లా మీరు ముందరికి కానీ వెనక్కి కానీ జరుపుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు మీకు చూపిస్తాను. ఇలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ నట్టులోనే మనకి ఇక్కడే ఉంటుంది. చూడండి, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుండేకి మనకు ఇట్లా గ్యాప్ కూడా ఉంటుంది. ఈ నట్టు మనం ముందరికి వెనక్కి జరుపుకుండేకి అనమాట. ఇలా మీరు లూజ్ చేసి బాగా నీట్గా పట్టుకొని ఇలా 2 చేతులతో పట్టుకొని మనం ఈ నట్ అనేది బిగించండి. మనకు సరిపోతుంది అనమాట. మనకి ఇక్కడ చూసుకోవాలి. ఎప్పుడైతే మనము ఈ గ్యాప్ లేకోకుండా చూసుకొని మనం బిగించినారంటే బాగా నీట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఈ పళ్ళ చక్రం అనేది బాగా నీట్గా ఎగ్గుతూ ఉంటుంది. అప్పుడు మనకు ఈ చక్రం అనేది మొత్తం అంతా 3 చక్రాలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే గైస్, ఇప్పుడు అర్థమైంది కదా. ఇలా ఎప్పుడన్నా కానీ మనకి ఈ చక్రాలు తిరగకపోతే మీరు ఇక్కడ మాత్రమే ఈ నట్టు మాత్రమే మనం లూజ్ చేసి బాగా నీట్గా మనం ఈ చక్రం అనేది బిగించేస్తే మనకు ఈ ప్రాబ్లం అనేది రాకోకుండా సాల్వ్ అయిపోతుంది. ఓకే గైస్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు బాగా నీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.